వచ్చినటువంటి మీ అందరూ వినవలసినటువంటి ఒకే ఒక మాట, మీ జీవితంలో ఏ పెళ్ళిలో కూడా వినలేని మాట, ఇంతవరకు ఎవరు చెప్పలేని మాట, 2000 సంవత్సరాల క్రితం యేసు మాత్రమే చెప్పిన మాట ఈరోజు మీరు వినబోతున్నారు. ఇలాంటి కరోనా పరిస్థితుల్లో కూడా మేము పెళ్ళికి వచ్చామంటే దీని అంతటికీ కారణం నిజంగా మహేంద్రేనండి. నాకైతే ఎగ్గొట్టాలని అనిపించింది, నాకే కాదు ఇక్కడ చాలామందికి. కానీ అనుకోకుండా అందరూ వచ్చేసాం. ప్రియులారా, నిజంగా ఇంతవరకు ఎన్నో వివాహాలు ఈ భూమి మీద జరిగినటువంటి ప్రతి వివాహంలో మీకు వినిపించినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు మళ్ళీ నేను వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. పెద్దలు కుదిర్చిన సంబంధం అండి అని అంటారు. నా తల్లిదండ్రులు చూసిన సంబంధం అండి అని అంటారు. జనరల్గా ఎప్పుడూ ఇదే మాట. మీరు ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే పెళ్ళి పెద్దండి, మరి ఈ వివాహాన్ని వీళ్ళిద్దరిని, నాన్న ఇవన్నీ వద్దు నాన్న, ఎఫెక్ట్స్ వద్దు, పెళ్ళి పెద్దండి దీని అంతటికీ కారణం అని చాలాసార్లు ఇంతవరకు ఎందరో మాట్లాడడం మనం చూసాం. కానీ వీరిద్దరూ, ఇప్పుడు మహేంద్ర పూజిత వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరికీ మరి వివాహం చేయాలని వీళ్ళిద్దరి పెళ్ళి నిర్ణయించింది, వీళ్ళిద్దరికి పెళ్ళి పెద్ద ఎవరో తెలుసా? వాళ్ళ నాన్నగారు కాదు, వాళ్ళ అమ్మగారు కాదు. ఆ అమ్మాయి తాలూకా నాన్నగారు కాదు, అమ్మగారు కాదు. కానీ వాళ్ళు అనుకుంటారు మా అమ్మ మా నాన్నే ఈ వివాహం సెట్ చేశారని. కానీ వాళ్ళిద్దరూ వీళ్ళకి వివాహం చేయాలని వాళ్ళే పెళ్ళి పెద్దలు అని అనుకుంటే పొరపాటండి. చాలామంది ఇంతవరకు ఏమనుకుంటారంటే ఆయనేనండి ఈ అమ్మాయిని తగిలించాడు నాకు అని అంటారు. ఈ కుర్రోడిని అసలు మేము అనుకోలేదు, ఇగో ఈయనేనండి, ఎలా తీసుకొచ్చాడండి మాకు తెలియదండి. చూసారండి ఎలా తప్పించుకుంటున్నారు? వాళ్ళెవరో సెట్ చేసిన పెళ్ళని, ఈయనెవరో సంబంధం కుదిర్చాడని ఇంతవరకు ఎందరో అనుకున్నారండి. కానీ ఇవన్నీ తప్పండి, ఎవ్వడికి తెలియదు. ఈ మహేంద్రను ఈ పూజితను జతపరిచిన పెద్దెవరో చెప్పమంటారా? 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు ఒక్కడే చెప్పాడండి. ఏమని చెప్పాడంటే, పెళ్ళికి పెద్దలు ఎవరు చెప్పాడండి ఆయన. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చాలా తీక్షణంగా మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో పెళ్లి ప్రసంగాలు విన్నారు, అందుకే ఆ ప్రసంగాలు ఏవి నేను చెప్పడం లేదు. విచిత్రం ఏంటంటే నా పెళ్ళిలో నేను కూడా మిస్ అయిపోయాను ఈ వాక్యం. నాకు ఎవరు చెప్పలేదు, కానీ మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారు అంటున్నారు 2000 సంవత్సరాల క్రితం, వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని దేవుడు
జతపరిచిన వారిని, దేవుడు జతపరిచిన వారినట. ఇంతకీ వీళ్ళిద్దరిని జతపరుస్తున్నది పెళ్లి పెద్దలా అనుకుంటున్నాం మనం, తల్లిదండ్రులా, ఊరి పెద్దలా, పంతులు గారా? వీళ్ళిద్దరిని జతపరిచినది ఎవరు? ఇంతవరకు నాకు తెలిసింది ఏంటో తెలుసా? ఆదాము హవ్వలను మాత్రమే దేవుడు జతపరిచి వాళ్ళిద్దరికే దేవుడు పెళ్లి చేశాడు, మిగిలిన పెళ్లిళ్ళు మనం చేసుకుంటున్నాము అని అనుకున్నాను నేను ఈ వేదిక మీద ఇప్పుడు నిలబడినంత వరకు. మీరు అనుకున్నారో లేదో? ఇంతవరకు పెళ్ళిళ్ళు జరిగిన పెళ్ళిళ్ళు ప్రతి పెళ్లిలో ఏమనుకుంటామంటే, నాన్న కొంచెం హమ్మింగ్ వస్తుంది, ఏమనుకుంటామంటే మనం ఆదాము హవ్వల పెళ్ళే దేవుడు చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఆదాము హవ్వల పెళ్ళే దేవుడు చేశాడు ఏదైనా వనంలో అనుకుంటున్నాం. కాదండి, ఆదాము హవ్వల పెళ్ళే కాదు, ఇంతవరకు ఈ భూమి మీద ఎవరి పెళ్లి జరిగినా ఈ పెళ్లిలో పెళ్లి పెద్ద, పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? చదవండి. దేవుడు జతపరిచిన వారిని. బా, ఒక ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అసలు చెప్పడం మానేసి ఒక అబద్ధం చెప్పేశారు. పెళ్ళిళ్ళట స్వర్గంలో జరుగుతాయట. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరగవు. అసలు పెళ్ళిళ్ళు ప్రారంభించింది, పెళ్ళంటూ జరిగితే అది భూమి మీద ఏదేను తోటలోనే జరిగిందండి పెళ్ళి. ఎవరు వాళ్ళిద్దరు పేర్లు? ఎవరు? ఆదాము హవ్వలు. ఒప్పుకో తప్పదు. కోతికి ఆదాముకి జరగలేదు పెళ్ళి, కోతమ్మకిని ఆడకోతికిని మగాదాముకి జరగలేదు. ఆదాము హవ్వ స్త్రీ పురుషులు. ఈ స్త్రీ పురుషులను చేసినది దేవుడు, కన్నది దేవుడు, పుట్టించింది దేవుడు. పుట్టించిన దేవుడే ఏమనుకున్నాడంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నాడు. అలా ఆ రోజు పెళ్లి సంబంధాలు లేవు. ఆ రోజు ఈ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని చూసి కట్నం ఈ అమ్మాయి ఎక్కువ ఇస్తుందని ఖాయం చేయడం ఇలాంటివి లేవు. పెళ్లి కూతురు డైరెక్ట్గా వచ్చింది. పెళ్లి కొడుకు అంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు ఎక్కడొచ్చావంటే పూసపాటి వారి పిల్లవు కాదు, వీళ్ళదేంటి కల్లోజీ వారి అమ్మాయివి కాదు, ఇంకోటి ఏదో ఉంది, బండి వాళ్ళ అమ్మాయి కాదు. ఎవరమ్మాయి? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరును నుండి తీయబడితివి. నిన్ను తీసింది దేవుడు, నిన్ను తీసుకొచ్చినది దేవుడు, నిన్ను నాకిస్తున్నది దేవుడు. ఈ పెళ్ళికి పెద్ద దేవుడు. ఈ పెళ్ళికి పెద్ద అయినటువంటి ఈ దేవుడైన ఈయనే నీ తండ్రి గనుక పెళ్లి కూతురు తండ్రి ఎవరు? ఇప్పుడు పేరు చెప్పాలి. పెళ్లి కూతురు తండ్రి ఎవరంటే అలా ఆయన పేరు చెప్పగలరు, తప్పది. దేవరాజు అని. పెళ్లి కూతురు తండ్రి దేవరాజు గారు కాదు, అది సెకండ్. అది ఫస్ట్ ఎవరు? నరేష్. పెళ్లి కూతురు తండ్రి ఎవరు? పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? అసలు వీళ్ళిద్దరిని పుట్టించిన తండ్రి ఎవరు? ఎవరండి? దేవుడు. యేసు ప్రభు తప్ప ఎవరు చెప్పలేదండి ఈ భూమి మీద. పెళ్ళికి పెద్ద, పెళ్ళికి తండ్రి,
చేస్తున్నది దేవుడు అని చెప్పింది యేసుప్రభు అండి. అందుకే పెళ్లి కూతురు తండ్రి గారు ఎవరు చెప్పండి ఇప్పుడు? దేవుడు. అలాంటి దేవుడి దగ్గర మనం కట్నం అడిగామనుకోండి, మీ కూతురికి ఏమైనా చిన్న కట్నం వస్తుంది, కుదరదు. పెళ్లి కొడుకు విషయం తెలియాలి ఏంటంటే, ఆహా పెళ్లి కూతురు తండ్రి దేవుడా, ఈ పిల్ల సరిగా లేదని నేను ఏదైనా కిరసనాయలు పోసేసి ఏవైనా ఒకవేళ పిచ్చి పిచ్చి వేషాలు వేయాలనుకుంటే వీళ్ళ తండ్రి పోలీసుడు కాదు, సృష్టికర్త కుమార్తెను దేవుడు నాకు భారీగా ఇస్తున్నాడు. నా పెళ్ళికి పెద్ద అయినా నా పెళ్ళికి తండ్రి అయినా జతపరిచినది ఎవరంటే దేవుడు. దేవుడే జతపరిచాడన్న విషయం ప్రపంచంలో ఏ పెళ్ళిళ్ళు జరిగిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తెలిస్తేనండి ఎవడు విడాకులు ఇచ్చుకోడండి, భయపడిపోతారు తెలుసా. ఈయన తండ్రి గారు ఎవరంటే దేవుడా అది మనం అసలు చేయకూడదు. ఈ విషయం తెలియకే గొడవ జరిగాయండి, ఈ విషయం తెలియకే కోర్టుల్లో కేసులు. జతపరిచినది దేవుడు అని తెలిస్తే భయపడి కూడా కాపురం చేస్తారు. జతపరిచినది పెళ్లి పెద్దలే అనుకుంటే దెబ్బేసేస్తారు. నిజమండి. ఆదామవ్వలకి చేశాడు దేవుడు అనుకుంటే యేసుప్రభు వారు అంటున్నారు ప్రతి పెళ్లిలో జతపరుస్తున్నది దేవుడేనండి. ఏమన్నాడు ఆయన? దేవుడు జతపరిచిన వారిని నిజముగా వీళ్ళిద్దరిని దేవుడే జతపరిచాడండి. పెళ్లి కొడుకు సంగతి చెప్పమంటారా ఏంటి? నిజంగానండి ఈ పెళ్లి కొడుకు చాలా మంచోడండి, చాలా మంచి. అంటే మగపిల్లల్లో చెడ్డ మంచోళ్ళు ఉన్నారు కానీ నిజంగా ఈ అబ్బాయి సిగ్గండి. ఆవిడైనా మెసేజ్ పెట్టిందేమో కానీ రహస్యం ఈయన పెట్టలేదండి. పచ్చినేది. నేనంటే మీకు ఇష్టమో లేదో చెప్పండి, ఇంతవరకు మీ నుండి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదు. వచ్చి అమ్మా నేను మాట్లాడను, నాకు సిగ్గు, నేనంతా బైబిల్ చదువుకోవడం దేవుని పని చేసుకోవడమే తప్ప నాకు ఇవేమీ నాకు తెలీదు. అంత మంచి మనసున్నటువంటి మహేంద్రండి. అందుకే దేవుడు కూడా వాళ్ళ వివాహంలో ఆయనే చెప్పాలనుకుంటున్నాడు అనమాట. నాయనా నేనేనరా మీ ఇద్దరికి పెద్దనే, నేనేనరా మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నది. ఈ ప్రపంచంలో మీకే కాదు, ఎవరు వివాహం జరుగుతున్నా వారిని జతపరిచినది దేవుడే అని ఈ ప్రపంచానికి వెళ్ళి చెప్పండి అని యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఈ నిజాన్ని చెప్పేశారండి. ఎందుకు జతపరుస్తున్నాడు దేవుడు? ఎందుకు జతపరుస్తున్నాడు? ఆదామవ్వల్ని ఎందుకు జతపరిచాడో ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అందుకే దేవుడు జతపరిచాడు. ఎందుకు జతపరిచాడు ఆదామవ్వల్ని అడగండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా ఆదాము హవ్వ మీ ఇద్దరిని ఎందుకు నేను జతపరుస్తున్నానంటే మీరు ఫలించండి, పిల్లల్ని కనండి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఈ భూమిని నిండించాలి, నా కలలను పండించాలి. ప్రతి వివాహములో దేవుడు జతపరుస్తున్న ప్రతి వారి దగ్గర దేవుడు చెప్పే మాట ఏంటంటే నాయనా నేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మీరు పిల్లలను కనాలి. మీరందరినీ కన్నది, మీరందరూ ఎవరి సంతానం నుండి వచ్చారో తెలుసా? ఆదామవ్వల సంతానంలో నుండే వచ్చారు. మీరైనా నేనైనా ఎవరైనా
ఒప్పుకొనక తప్పదు. బైబిల్ మరి బడి పుస్తకాల్లో ఉండదు, ఇవి బైబిల్లోనే, బడిలో ఎవడకు రాదు. ఎవరు జతపరుస్తున్నారు, ఎవరు వివాహం చేస్తున్నారు, ఎవరు కుదిర్చారు, ఎవరు ఈ మహేందర్ని నిర్మించారు, ఎవరు ఆ పూజితాన్ని నిర్మించారు తల్లి కడుపులో? చెప్పండి. తల్లికి తెలుసా? ఆవిడికి తెలియదండి. తండ్రి ఏమైనా చేశాడా? ఆయన చేయలేదండి. ఈ భూమి మీద తల్లి గర్భములో స్త్రీ పురుషులుగా నిర్మాణం చేస్తున్నది దేవుడు అయినప్పుడు ఆదామవ్వలను చేసిన దేవుడే. తల్లి గర్భములో ప్రతి మనిషిని నిర్మిస్తున్నది దేవుడే, జతపరుస్తున్నది దేవుడే, వీళ్ళకి గర్భఫలాలు ఇస్తున్నది దేవుడే. వీళ్ళు బ్రతకడానికి కావలసిన కూడు, నీరు, వేడి, ఆహారము, ఈ ప్రకృతి ఇదంతా ఇచ్చినది దేవుడే అయినప్పుడు ఎందుకు ఆ దేవుడు ఇంత సృష్టిని సృష్టించి వారికి కావలసిన వాటిని ఇచ్చి అతని కొరకు ఒక స్త్రీని నిర్మించి, బైబిల్లో అలాగే ఉంది, వాని కొరకు సాటి అయిన సహాయము, వాని కొరకు దేవుడు ఒక స్త్రీని ఎందుకు నిర్మిస్తున్నాడంటే వాని కొరకు. మీరిద్దరికి నేను వివాహం చేస్తాను, నేను జతపరుస్తాను. ఈ భూమి మీద ఏ వివాహములోనైనా ఈ పెళ్లి నిర్ణయించింది దేవుడు అని చెప్పండి అంటే పెద్దలు అని చెప్పారు చిన్నప్పటి నుండి. పోనీ ఎవరో తెలియనోళ్ళు చెప్పారంటే బాగుంది. బైబిల్ తెలిసినోడు కూడా ఇదే మాట. మాకెవరంటేనండి పెళ్లి పెద్ద, బూతు మాట. ఎవరు పెళ్లి పెద్ద? ఏంటి ఎవరని చెప్పారండి ఇలాగా? నాకెవరు చెప్పలేదండి. మీకెవరు చెప్పుండ్రు? మా నాన్న చూశాడు, మా అమ్మ చూసింది, మా బావ చూశాడు, మా అక్క చూసింది. ఏం చూశారు? చూశారా, చేశారా? ఎవరో చేశారు అందుకే వదిలేస్తాను, మా అక్క కూతురు కదా. ఎవరో చూశాడు, మా మామయ్యే కదా. ఎవరో చూసిన సంబంధం, ఎవరో అమ్మాయి, మనకెందుకు, వదిలేద్దాం. ఈరోజండి అలాగే జరిగిపోయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గొడవ పడిపోతున్నారండి. ఎంతరో విడిపోయారండి. పెళ్ళైన రెండో రోజే గొడవ. గొడవ ఎలాంటి గొడవ అనుకున్నారు చెప్పంటారా? చెప్తాను, మీకు కడుపు చెక్కలైపోద్ది. వేళ పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకు వీళ్ళిద్దరిని గదిలో పెట్టారటండి. పెట్టగానే ఇగో ఇలాగే ఒక ఎలకిలకి వెళ్ళిపోయిందట. ఈ కుర్రడు అన్నాడట పెళ్లి కొడుకు, అదేంటి సుంచెలకలాగా ఉందని అనేసి అని అన్నాడట. లేదండి అది మా అమ్మోలు ఎలకండి అన్నదట. కాదు కాదు చూశాను సుంచెలక అన్నాడట. లేదండి మా అమ్మోలు ఎలకేనండి, మా ఇంట్లో తిరుగుతున్నది నాకు తెలుసా నీకు తెలుసా అని అన్నదట. లేదు లేదు నేను చూశాను అది సుంచెలక అంటే నాకు తెలుసండి మీరేటి మధ్యలో ఎలా మాట్లాడుతున్నారు, ఇది మా ఇంట్లో ఉన్న ఎలకండి అని అన్నదట. ఇలా గొడవ అయిపోయింది, ఇద్దరు విడిపోయారండి. సంవత్సరం అయింది, కలలేదు ఎలక కోసం. ఎలాగోలాగా మనలాంటోళ్ళు వెళ్ళి మెల్లిగా సెట్ చేసి మళ్ళీ తీసుకొచ్చారట, మళ్ళీ గదిలో పెట్టారట. ఆ రోజు నిజంగా అది మీ సుంచాలకని ఒప్పుకుంటే సంవత్సరం మనం విడిపోయే వాళ్ళమా, ఎంత పని చేసావంటే మీరు కూడా ఆ రోజు నేను చెప్తున్నాను కదండి అని మళ్ళీ స్టార్ట్ అయిందట. చూసారండి, ఎలక కోసం బల్లి కోసం గొడవలు. పోనది ఏ ఎలకో మనకి ఎందుకండి, సైలెంట్ ఊరుకోవచ్చు కదండి. ఈవిడి సరిగ్గా ఉండదు, ఇతను సరిగ్గా ఉండదు. ఇలాగిద్దరూ సరిగ్గా ఉండలేదు అనుకోండి, దానికి కూడా బైబిల్లో ఏమని చెప్పాడో తెలుసా? చూడండి, 1 కొరింథీ 7:29-30.
చదవండి. సోదరులారా, ఉమ్, ఒకరినొకడు అంటే ఆ, 7వ అధ్యాయం 5వ వచనం, రైట్. ఒకరినొకరు ఎడబాయకుడి, మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు. అది అది కాదు నాన్న. ఆ, ఆ, ఒకవేళ మీరు విడిపోతే విడిపోండి. 11వ వచనం, పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే చెప్పినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల. అగో చూడండి ఏమంటున్నాడు. నిన్న ఒక సంబంధం వచ్చిందండి, మాదే బీఓయూఐలో సంబంధమే. అది రేపో మాపు పేలిపోద్ది మొత్తం ఇంటర్నెట్లో. పెళ్ళైన మొదటి రోజు నుండి ఉతుకుతున్నాడండి అమ్మాయిని. మొదటి రోజు ఉతికాడు, రెండో రోజు ఉతికాడు, ఇలా ఉతికాడు ఉతికాడు, ఆవిడ కడుపుతోనే ఉంది, ఇంకా ఉతుకుతున్నాడు. ఇంక ఈ దెబ్బలు తట్టుకోలేక ఇవిడ మెల్లిగా ఏం చేసిందంటే ఇంటికి వచ్చింది. ఫోన్ నాకు వచ్చింది, ఈ రిఫరెన్స్ వాడుకోండి అని ట్యాబ్లెట్లు వేసాను. శుభ్రంగా తాగేస్తున్నాడు, మెంటలెక్కిపోతున్నాడు, శుభ్రంగా బాతున్నాడు. ఇంకో విచిత్రం ఏంటంటే ఇంకా చంపడానికి రెడీగా చంపేస్తాడనమాట. ఎందుకంటే అతను సైకో అట. ఎవరు? సైకో. మెంటలెక్కిపోయాడు, మెంటలు వచ్చింది, ఇంకెవడు ఆపలేడు. ఈ అమ్మాయిని ఇష్టం వచ్చిన రకాలుగా విలన్స్ కొట్టినట్టు కొట్టాడు. ఇంక ఫైనల్గా ఇంకా ఆమె చచ్చిపోద్ది. ఇలాంటి పరిస్థితుల్లో కేసు మన దగ్గరకు వచ్చింది. దేవుడు ఏం చెప్పాడంటే ఎడబాయవచ్చును, ఎడబాయకూడదు. ఒకవేళ ఎడబాడిస్తే ఇంకా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. చూసారండి, మనిషిని చేసి మనిషికి పెళ్లి చేసి ఇలాంటివి జరిగితే నువ్వు ఎలా ఉండాలో అన్నది కూడా దేవుడు బైబిల్లో రాస్తున్నాడంటే, బా ఏం బైబిల్ అండి, ఏం దేవుడు అండి, ఎంత మంచి జడ్జిమెంట్ అండి. ప్రిలారా, ఈరోజు జరుగుతున్నటువంటి వివాహాల్లో భార్యాభర్తలు ఎవ్వరు సరిగ్గా లేరండి. అర్థం చేసుకోవడం లేదు, అడ్జస్ట్ అవ్వడం లేదు. నిజంగా ప్రియులరా, పెళ్లి చేసుకునే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి తెలియాలి ఏమనంటే, దేవుడు పెళ్లి చేశాడు మాకు, అయితే మేము దేవుని కొరకు ఉండిపోవాలి, అయితే మేము దేవుని కొరకు పిల్లలను కనాలి, దేవుని కొరకు ఆ పిల్లలను మేము పెంచాలి, ఆ పిల్లలను మేము దేవుని దగ్గరకు ఆరాధనకు తీసుకొని రావాలి అని ఈ భూమి మీద జతపరిచిన వారిని పిల్లలతో గుడికి రావాలి, ఆరాధనకు రావాలి, ప్రార్థనకు రావాలి, పిల్లలతో నా దగ్గరకు వచ్చి కుటుంబం అంతా కలిసి ఆరాధించాలని దేవుడు అనుకుంటే ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయో ఆలోచించండి. కారణం, పెళ్లి చేస్తున్నది పెళ్లి పెద్దలు కాదని దేవుడనే సంగతి మర్చిపోయారు. అందుకే ఈ సంవత్సరం ఒక గమ్మత్తైన పాట కట్టాను, సూపర్ సాంగ్. రికార్డ్ చేయకండి, ఎవరు నెట్లో వదలకండి, వినండి, ప్లే చేస్తారు ఒక్కసారి. అది అలాగా మాటలన్నీ వినండి, చూడండి.
అందులోనే పెళ్లి కార్డు హౌస్. హలో 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 పెళ్లి ప్రకటన చూసారు. అందులో ప్రపంచంలో ఇంతవరకు ఎంతోమంది అలాంటి పెళ్లి ప్రకటన చేయలేదండి. ఆ కార్డు చాలా కాస్ట్లీగా తయారు చేసాం. చాలా రోజులు అయింది అది చేయడానికి. ప్రియులారా, దేవుడు జతపరుస్తున్నాడు. భార్యాభర్తలు ఎన్నో సమస్యలు ఉండాలి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ అర్థం చేసుకోవాలి. అందుకని నేను లాస్ట్లో ఒక మాట రాశాను. యేసుక్రీస్తుకు సంఘానికి పోలిస్తూ యేసుక్రీస్తు భర్త అయితే సంఘము భార్య. మరి సంఘమైనటువంటి భార్య, ఈ సంఘము అనేక సార్లు తప్పు చేస్తుంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడట? అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను భార్యను కడుక్కుంటున్నాడటండి. సంఘము తప్పు చేస్తుంటే యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రగా చేయటం లేదా చెప్పండి? యేసు లాంటి భర్త ఎవరున్నారండి? యేసులా ప్రేమించే వ్యక్తి ఎవరున్నారండి? ప్రియమైన దేవుని పిల్లరా, యేసే అలా క్షమిస్తూ సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నప్పుడు భార్యాభర్తల గొడవల్లో అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోతానండి, స్వర్గానికే వెళ్ళిపోతారు. ఇక్కడే విడిపోతే ఇద్దరు చస్తే నరకానికే పోతారు. ఎందుకంటే దేవుడిచ్చిన పాత్ర వీళ్ళిద్దరూ పోషించలేక ఫెయిల్ అయిపోయారు. వీళ్ళరా, జరుగుతున్నటువంటి వివాహాల్లో ఇంతవరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చెప్పవలసినటువంటి మాటలు చెప్పకపోబట్టారండి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయి. ఈరోజు ఎక్కడో విశాఖపట్నం నుండి ఏంటి పాల్వంచ ఎంత దూరం తెలుసండి, నడుం బద్దలైపోయింది మాకు. ప్రయాణం చేయలేక ఎప్పుడు బయలుదేరామనుకున్నారు? నిన్న ఉదయం 10 గంటలకు బయలుదేరితే అక్కడ నుండి రాజోలు వచ్చి అక్కడ నుండి ఒక ఇంటర్నేషనల్ రోడ్డుకి ఎక్కాం. అన్నీ రాళ్లే. అదంతా తిరుక్కొని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అన్ని ఊర్లు తిరుక్కొని ఏలూరు వచ్చి నూజివీడు ఇదంతా తిరిగి 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 ఇంత దూరం ఎందుకు వచ్చామో తెలుసా? ఈ మాటలు చెప్పడానికేనండి. పెళ్లి చేసుకోవాలనే కాదండి ఆ కుర్రోడు. మంచి మాటలు చెప్దాం, వాళ్ళకి ఒక మంచి పాట వేద్దామని ఇంత స్క్రీన్ ఎందుకు పెట్టించాడు? ఎల్ఈడి. ప్రియమైన దేవుని పిల్లరా, మీకు మళ్ళీ భోజనం పెట్టి మళ్ళీ చూసారా, మిమ్మల్ని రప్పించి మీకు టెంట్లు వేసి మీకు మళ్ళీ స్క్రీన్ వేసి మీకు భోజనం పెట్టి ఇంటికి పంపిస్తున్నాడంటే ఎంత మంచోడండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ జరుగుతున్నటువంటి వివాహము వెనుక దేవుడు ఉన్నాడు. స్త్రీ పురుషుల నిర్మాణము వెనుక దేవుడు ఉన్నాడు. మీ జీవితాలు వెనుక దేవుడు ఉన్నాడు. సృష్టి వెనుక దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని క్షమించటంలో యేసు ఉన్నాడు. ఇంతమంది ఇలా మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు దేవుని కొరకు మీరు బ్రతికి దేవుడిచ్చిన గర్భఫలాన్ని మీరు తీసుకొని దేవుని కొరకు మీ పిల్లలను పెంచి దేవుని కొరకు ఆరాధనకు మీ పిల్లలతో వెళ్ళలేరా? అలా వెళ్ళాలి. దేవుని ఆరాధించాలి, దేవుని సంతోషపరచాలి. దేవుడే మమ్మల్ని జతపరిచాడు అని అర్థం చేసుకొని కాపురం చేయండి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ మనకు ఆకలేస్తుంది. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ కుమారుడు మహేంద్ర కాబోయే భార్య మీరే జతపరుస్తున్నారు. ఈ పెళ్లి చేస్తున్నది మీరేనా? మాకు చాలా ఆనందంగా ఉంది నాయన. అందుకే పెళ్ళికి వచ్చాం.
మీ పిల్లలు అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా మీరే జతపరుస్తున్నారని మనసులో పెట్టుకొని మీ కొరకు బ్రతకగలిగేటట్లు సహాయం చేయమని, మహేంద్రని పూజితాన్ని దీవించమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలోక్ ఎక్కడున్నా పాట పాడడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, ఇప్పటి వరకు దేవుడు జతపరచిన వారిని వేరు చేయకూడదు అనే మాటలో ఉన్నటువంటి ఇప్పటి వరకు మనం ఎవరము వినని, ఆలోచించని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలను మనకు జ్ఞాపకం చేసి ప్రతి బంధాన్ని బలపరిచే విధంగా, ప్రతి వివాహ బంధాన్ని పటిష్టపరిచే విధంగా, ఇక విడిపోవాలన్న ఆలోచనే మనసులో రాకుండా, అది వస్తే చాలా పెద్ద నేరము అని దేవుడి దృష్టిలో అనేకమైన చక్కని విషయాలను వాక్యము ద్వారా మనకు వినిపించి, మరొకసారి వాక్యం యొక్క గొప్పతనాన్ని, వివాహం వెనుకున్న దేవుని యొక్క ఉద్దేశాన్ని మనందరికీ చాలా చక్కగా తెలియచేసినటువంటి జాన్సన్ విక్టర్ గారికి, సంగీత సింహకు మనందరి యొక్క అభినందనలు, మరి మనందరి యొక్క వందనములను చప్పట్ల ద్వారా మనం తెలియచేద్దాం. ప్రియులారా, సమయంలో హలో చూడు, వైర్లెస్ వాయిస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో ఇక వివాహ కార్యక్రమంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. దానికి ముందుగా అన్నయ్య తమ్ముడు మహేంద్ర కోసం మాట్లాడుతూ మంచి మనస్సు కలిగిన వాడు అని ఒక మంచి మాట తమ్ముడు కోసం చెప్పాడు. అది ఇక్కడ కూర్చున్న తమ్ముడితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన మాట, తెలిసినటువంటి సత్యం. అది బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ మరి హెడ్ ఆఫీస్లో తనకు అప్పగించినటువంటి పనిని జరిగించుటలో ఎంతో నమ్మకం కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి పనిచేస్తున్న వారిలో ముఖ్యుడు అని చెప్పటానికి చాలా సంతోషపడుతుంటాను.